ఎలా ఉన్నారు? బాగున్నాను. అంతా మీ బంధువులు అనుకుంటా. రాత్రంతా బయట వెయిట్ చేస్తూనే ఉండినారు. మీ బ్లడ్ గ్రూప్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అయినా వాళ్ళు చాలా కష్టపడి ఒకరిని తీసుకొచ్చారు. ఏదైనా మీరు గ్రేట్. మీకోసం ప్రాణాలు ఇచ్చే మనుషులున్నారు. ప్లీజ్ టేక్ రెస్ట్. ఓకే, నమస్తే. దండాలు. నమస్తే. బాగున్నా. నీకేం కాలేదు? చిన్న చిన్న దెబ్బలే సార్, కానీ మస్తానికే కాలు విరిగింది. నాకేం కాలేదు సార్, అంతా నా వల్లే జరిగింది సార్. సారీ సార్. సారీ ఎందుకు? దానిలో నీ తప్పే ఉంది. వచ్చి కూర్చో. మనం ఇక్కడికి రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్. ఎవరో కూడా తెలియని వాళ్ళు మనకు హెల్ప్ చేశారు. మన కోసం ఒకరు చనిపోయారు, ఒకరి కాలు పోయింది. మన కడుపు నింపడానికి ఒక ఫ్యామిలీ పస్తులు కూడా ఉన్నారు. వీళ్ళు రాత్రంతా ఇక్కడే ఉన్నారంట. నిజంగా మనిషికి మనిషే సహాయపడతాడు. అందుకే పెద్దలు చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని. సూపర్ సార్, మీరు ఇది తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. మరో విషయం గమనించారా సార్? 2 రోజులు ఇంతమంది సహాయం చేస్తే మనం ఇక్కడికి వచ్చాం సార్. అప్పుడు వాళ్ళు మనల్ని ఏ కులము ఏ మతమని ఎవరు అడగలేదు. అంతెందుకు సార్, మీరు అడిగారా వాళ్ళది ఏ కులము ఏమని? ఎందుకు సార్ అడగలేదు?